శరణ్య ఇంటికి రావడంతో ఆనందభైరవి చాలా సంతోషంగా ఉంటుంది. ఆనందభైరవి, లీలావతి, దర్శన్ వీళ్ళందరూ కలిసి షాప్ దగ్గరికి వస్తారు. అలా బట్టల షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మన కంపెనీకి ఒక కొత్త ఎండి రాబోతున్నారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఒక కారు వచ్చి షాప్ ముందు ఆగుతుంది. కొత్త ఎండి ఎవరా అని చెప్పి అందరూ కూడా చూస్తూ ఉంటారు. అప్పుడు రోహిత్ స్టైల్గా కార్లో నుండి కిందకు దిగి బటన్స్ పెట్టుకుంటూ ఉంటే అందరూ కూడా రోహిత్ ఎండి అని అనుకుంటారు. దర్శన్ సంతోషపడుతూ ఉంటాడు. లీలావతి కూడా నా కొడుకు రోహిత్ ఎండినా అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు ఇదంతా చూస్తున్న అనన్య మొత్తానికి ఈ ఆనందభైరవి రోహిత్ని ఎండిని చేసేసింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రోహిత్ మీద పూలు చల్లడానికి కాంచిన గొడుగు పట్టడానికి అనన్య ఇద్దరు కూడా కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. రోహిత్ కార్ల నుండి దిగగానే అనన్య గొడుగు పడుతూ ఉంటుంది. అప్పుడు రోహిత్, నువ్వు గొడుగు పట్టాల్సింది నాకు కాదు ఎండి గారికి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే కారు వెనుక డోర్లో నుండి శరణ్య ఎంతో స్టైల్గా గ్లాసెస్ పెట్టుకొని కిందకు దిగుతుంది. శరణ్య ఎండి అన్న విషయం తెలుసుకొని లీలావతి, అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆనంద్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అనన్య గొడుగు పట్టడంతో కాంచన పువ్వులు చల్లుతో శరణ్యను లోపలికి తీసుకొని వస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.